ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఈ సినిమా ఎందుకంత ప్రత్యేకత అంటే ఇండస్ట్రీ రికార్డు కొడుతుందని ప్రతి ఒక్క పవర్ స్టార్ గారి అభిమాని ఎదురు చూస్తున్నారు. పవర్ స్టార్ గారి షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలు అరహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ ఈ 3 సినిమాల్లో ఓజీనే ప్రత్యేకంగా చూస్తున్నారు. ఓజీ పైన ఇన్ని అంచనాలు రావడానికి ప్రత్యేకమైన కారణం ఈ సినిమా యొక్క గ్లింప్స్. ఆ గ్లింప్స్ ఆ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమాకి తమనైతే సంగీతం అందిస్తున్నారు. గ్లింప్స్ విడుదలైన తర్వాత అతను ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ ఏంటంటే ఓజీ ఇండస్ట్రీ రికార్డు కొడుతుందని ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ చూసిన అభిమానులకి మరింత ఉత్సాహం కలిగింది. అయితే ఆయన ఏ విధంగా ఇండస్ట్రీ కొడుతుందో, పాన్ ఇండియా మూవీ రికార్డు కొడుతుందో లేక నాన్ పాన్ ఇండియా మూవీస్ రికార్డు కొడుతుందో చూడాలి. మరి ఈ ఓజీ సినిమా రిలీజ్ రోజు కూడా మేకర్స్ అయితే ప్రకటించారు. సెప్టెంబర్ 2న ఆయన బర్త్డే. అదే నెలలో సెప్టెంబర్ 25న ఈ సినిమా అయితే విడుదల చేస్తామని మేకర్స్ అయితే ప్రకటించారు. ఈ సినిమాని సాహో ఫ్రేమ్ సుజిత్ అయితే పాన్ ఇండియా రేంజ్ లో అయితే సిద్ధం చేశారు. సుజిత్ ఈ సినిమాకి ఎంత కష్టపడుతున్నాడో విడుదలైన గ్లింప్సే మనకు చెప్తున్నాయి. ఆయన ఏ రేంజ్ లో ఈ సినిమా టేకింగ్ చేస్తున్నారని. ఆ గ్లింప్స్ లో డైలాగ్ ఎంత సంచలనం సృష్టించిందంటే, 10 ఏళ్ల క్రితం బొంబాయిలో వచ్చిన తుఫాన్ గుర్తుందా? అది మట్టిని చెట్లని సగం ఊరినే ఊడ్చేసింది. కానీ వాడు నరికిన మనుషుల రక్తాన్ని ఇప్పటికీ ఏ తుఫాను కడగలేదు. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడంటే అది సెప్టెంబర్ 25న వస్తున్నాడు. నాకు తెలిసి ఈ ఓజీ ఒక రివెంజ్ స్టోరీ. బాసా సినిమాలాగా పెద్ద బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాలాగా అనిపిస్తుంది. మరి ఇంత పెద్ద సినిమాని పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే ఏగర్లీ వెయిట్ చేస్తున్నారు. మరి వాళ్ళ కోరిక మేరకు ఇది ఇండస్ట్రీ ఇటు కొడుతుందో లేదో చూడాలి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.